అందరికీ నమస్కారాలు. వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు చాలా సుదినం. ఎందుచేతంటే రాయలసీమలో ఒక టీవీ ఛానల్ పెట్టడం అంటే ఒక సాహసం. అన్ని ఉత్తరాది నుంచే ఛానల్స్ అన్ని ప్రారంభమవుతున్నాయి. వారి వాయిస్ నే వినిపిస్తున్నాయి, కానీ ప్రజల గొంతుని వినిపించే, రాయలసీమ గొంతుని వినిపించేటువంటి ఒక ఛానల్, దమ్మున్న ఛానల్ గా ఈరోజు కొంచెం వెంకట సుబ్బారెడ్డి ప్రారంభించడం నిజంగా అభినందనీయం. అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాయలసీమ సంస్కృతి కానీ, రాయలసీమ కవులను గురించి కానీ ఛానల్స్ చాలా తక్కువగా చూస్తున్నాయి. మహానుభావులైన పుట్టవర్తి నారాయణచార్లు, గడియార వెంకటేశ్వర శాస్త్రి, వేమన్న, బ్రహ్మం గారు ఇటువంటి మహోన్నతమైనటువంటి ఉన్నటువంటి కడప జిల్లాని గురించి కానీ, రాయలసీమలో ఉన్నటువంటి మహోన్నతమైన పాత్రికేయులు విద్వాన్ విశ్వం లాంటి వాళ్ళని కానీ వీరిని ఛానల్స్ విస్మరిస్తున్నాయి. అంతేకాకుండా ఛానల్స్ ముఖ్య ఉద్దేశము ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండాలి. ఆ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండవలసిన పత్రికలు ఈనాడు ఒక పక్షం వహించేసేసి ఆ పక్షానికే బాకాలు వదులుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఈనాడు ఈ ఛానల్ ఓపెన్ చేయడం చాలా శుభసూచకం. పెద్దలు, నాకు చిరకాల మిత్రుడు అయినటువంటి తులసిరెడ్డి గారు ఈ కార్యక్రమానికి రావడం చాలా. తులసిరెడ్డి గారు ఒక ఉన్నత వ్యక్తిత్వం కలిగిన, నిజమైన అన్ని పార్టీల వారు కూడా గౌరవించగలిగినటువంటి ఒక మహోన్నత వ్యక్తి. అన్ని ఛానల్స్ లో కూడా మనం ప్రతిరోజు చూస్తున్నాం. టీవీ9 అయితేనే, టీవీ5 అయితేనే, మిగతా అన్ని ఛానల్లో కూడా ఈ యొక్క చర్చలు జరిగినప్పుడు ప్రభుత్వానికి చక్కని సూచనలు చేస్తూ, చక్కని సలహాలు ఇస్తూ, చక్కటి తనమైన వాగ్దాటితో ఆ ప్రజలను మెప్పించే కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఈ ఛానల్లో అటు ప్రజల వాణిని వినిపిస్తూ ఈ రాయలసీమ గాథలను, రాయలసీమ బాధలను, రాయలసీమ యొక్క కంఠాన్ని వినిపించే విధంగా ఈ ఛానల్ ముందు బాగా చక్కగా పనిచేయాలని నేను విశ్వసిస్తాను.